హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియోలో నా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ప్రిపరేషన్, అలాగే ఆఫ్టర్‌నూన్ లంచ్ ప్రిపరేషన్ అయితే మీరు చూడొచ్చు. ఫుడ్‌లో చిన్న చిన్న చేంజెస్ చేసి ఇంకొంచెం హెల్తీగా ఫుడ్‌ని తీసుకోవాలని ఒక డెసిషన్ తీసుకున్నాను. ఫస్ట్ నుండి కూడా హెల్తీ ఫుడ్‌కి ఇంపార్టెన్స్ ఇస్తాను. బట్ పర్టిక్యులర్‌గా ఇదే ప్రిపేర్ చేయాలి అంటే డేలో ఒక ప్లాన్ అనేది ఉండదనమాట. ఇది ప్రిపేర్ చేయాలి, రేపు ఇది ప్రిపేర్ చేయాలి, ఇది ఖచ్చితంగా ఇదే చేయాలనైతే ఒక ప్లాన్ అనేది చేసుకోను. హెల్తీగానే ఇంకా ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాననమాట. సో, కానీ ఇప్పటి నుండి అలా కాదు. పర్టిక్యులర్‌గా ఒక ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఒక ప్లాన్ చేసుకొని అని. సో, నా ఫుడ్ ప్రిపరేషన్ ఎలా ఉండిద్దో ఈ వీడియోలో చూపిస్తాను. మార్నింగ్ ఫస్ట్ నిద్ర లేవగానే బయట పనంతా కంప్లీట్ చేసుకొని కిచెన్‌లోకి రాగానే ఫస్ట్ నేను చేసే పని డీటాక్స్ వాటర్ కాగబెట్టడమే. ఫస్ట్ వాటర్ కాగబెట్టి పక్కన పెట్టేసానంటే రిమైనింగ్ వర్క్ చేసుకుంటూ పక్కన గ్లాస్‌లో వాటర్ పక్కన పెట్టేసుకొని మధ్య మధ్యలో తాగుతూ వర్క్ చేసుకుంటాను. సో, పిల్లలు కూడా కొంచెం వేడిగా తాగలేకపోతున్నారు వాటరు. సో, అందుకని పిల్లలు నిద్ర లేచేలోపు కొంచెం వేడి తగ్గుతుంది. పాలు కూడా కాగబెట్టి పక్కన పెట్టేసాను. పాలు, డీటాక్స్ వాటర్ గ్యాస్ మీద ఉన్న టైంలో నేను వెజిటబుల్స్ కట్ చేసుకున్నాను. ఈరోజు పాలకూర అండ్ మిల్ మేకర్‌తో కర్రీ చేస్తున్నాను. పాలకూర యాడ్ చేసి రాగి రొట్టె చేస్తున్నాను. పాలకూరని చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసి, కొంచెం ఒక పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసి, యాడ్ చేసి ఆల్రెడీ పిండి కలిపి పక్కన పెట్టేసాను. 1 అవర్ పాటు అలా పక్కన పెట్టేసామంటే పిండి మార్నింగ్ లేవగానే కలిపి పక్కన పెట్టేసుకుంటే 1 అవర్ అలా ఉంచామంటే మనకి రాగి రొట్టె స్మూత్‌గా ఉంటుంది. లేదంటే అప్పటికప్పుడు కలిపి చేసామంటే కొంచెం తినడానికి గట్టిగా అనిపిస్తుంది. తినాలనిపించదు. సో, అందుకని కర్రీ గ్రేవీ రావడానికి ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవ్వడానికి పల్లీలు, నువ్వులు కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకొని వాటిని వాటర్ యాడ్ చేసి పేస్ట్‌లా చేసేసాననమాట. మనకి టేస్ట్ బావుంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు రాగిని ఫుడ్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రాగి ఇడ్లీ, రాగి దోస, రాగి రొట్టె, రాగి జావా, ఇంకా రాగి సంగటి ఇలా రాగితో డిఫరెంట్‌గా ట్రై చేయొచ్చనమాట. మంచిగా హెల్తీగా ఫుడ్‌ని ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇలా ఫుడ్‌ని హెల్తీగా ప్రిపేర్ చేసుకొని ఫుడ్‌ని తింటూనే వెయిట్ లాస్ అవ్వచ్చు. అలాగే ఉన్న వెయిట్‌ని ఇంకా గెయిన్ అవ్వకుండా అలానే మెయింటైన్ చేయొచ్చు. సో, డైలీ మనం తీసుకునే ఫుడ్‌లో కొంచెం ఆయిల్ ఏదైనా పర్టిక్యులర్‌గా ఇది వాడాలని లేదు. ఏ ఆయిల్ వాడినా సరే కొంచెం లైట్‌గా యాడ్ చేసుకుంటే మంచిది. నేను మార్నింగ్ కలిపి పెట్టేసాను పిండి. బాగా మెత్తగా అయిపోయింది. రాగి రొట్టెలు కూడా కొంచెం స్మూత్‌గా అనిపిస్తాయి. ఏదైనా క్లాత్ తీసుకొని తడిపేసి వేరే ప్లేట్ మీద పెట్టేసుకొని ఆ క్లాత్‌ని ఆహ్, రాగి పిండి తీసుకొని ముద్దలాగా ఇలా చేత్తో స్ట్రెయిట్‌గా చేసుకొని మధ్య మధ్యలో చిన్న చిన్న హోల్స్ ఒక 3 ఆర్ 4 అలా పెట్టేసుకొని డైరెక్ట్‌గా మనం క్లాత్‌తో పాటు తీసుకొని పాన్ మీద వేసేయడమే. అలా కాకుండా మనం చేత్తో తీయాలంటే రాదు, విరిగిపోతుంది. సో, రాగి రొట్టె ఓన్లీ రాగిని కాబట్టి అలా కుదరదనమాట. జిగురు ఉండదు కాబట్టి రాగికి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, డైరెక్ట్‌గా అలా క్లాత్ తీసేసి పెనం మీద వేసేసామంటే మంచిగా నీట్‌గా వస్తుంది రొట్టె అనేది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఈ రాగిలో మనము ఓన్లీ ఆకుకూరలే కాకుండా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వెజిటబుల్స్‌ని మిక్సీ పట్టేసి ఏదన్నా బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ అలా మిక్సీ పట్టేసి ఆ పేస్ట్‌ని ఇందులో కలిపేసి ఇలా చేసుకోవచ్చు. సో, ఇవాళైతే నా బ్రేక్‌ఫాస్ట్ ఇదనమాట. కొంచెం ఫస్ట్ టైమ్ తినే వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది. కానీ డైలీ అలవాటు చేసుకున్నామంటే అలవాటయిపోతుంది. డైలీ ఇడ్లీ, దోస ఇలా తిని అలవాటయిపోతుంది కదా! సో, ఫస్ట్ టైమ్ తినే వాళ్ళకి ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది. నేనైతే 2 రాగి రొట్టెలు తీసుకున్నాను. కర్రీ మాత్రం ఒక పెద్ద కప్పు నిండా తీసుకున్నాను. నైట్ బాదం బంక నానబెట్టాను. అది కూడా ఒక చిన్న కప్‌తో తీసుకున్నాను. ఇది బాడీకి చలవ చేస్తుంది. సో, డైలీ కాకపోయినా వీక్‌లో 2 టైమ్స్ అయినా ఇలా ఇది నానబెట్టుకొని తిన్నామంటే హెల్త్‌కి మంచిది. ఇంకా ఇందులో నేను ఇది అలా ప్లెయిన్‌గా తినేయలేము, చప్పగా ఉంటుంది కాబట్టి లైట్‌గా బెల్లం యాడ్ చేశాను. సో, క్యారెట్, కీరా కూడా కట్ చేసి తీసుకున్నాను అనమాట. డేలో మనం తీసుకునే ఫుడ్‌లో రా వెజిటబుల్స్ అలాగే ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటే మనకు చాలా మంచిది. పర్టిక్యులర్‌గా ఇవే ఫ్రూట్స్ తినాలి, ఇవే వెజిటబుల్స్ తినాలని ఏం లేదు. మన ఇష్టం అనమాట. సీజనల్‌గా వచ్చే ఫ్రూట్స్ అంటే మనకి సీజనల్‌గా వచ్చే ఫ్రూట్స్, వెజిటబుల్స్ కొంచెం కాస్ట్ తక్కువుంటాయి కాబట్టి అవైనా మనకి యాడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ అంటే ఏమైనా తినగలుగుతాము. వెజిటబుల్స్ అంటే అన్నీ పచ్చిగా తినలేం కాబట్టి క్యారెట్, కీరా, బీట్రూట్ ఇలాంటివి తినగలుగుతాం కాబట్టి సో, ఇలాంటివి తీసుకోవచ్చు. మనం తీసుకునే ఫుడ్‌లో రైస్ ఎక్కువ పెట్టుకుంటాము. కర్రీ ఏమో తక్కువ తీసుకుంటాము. అలా కాకుండా 1 కప్ రైస్ తీసుకుంటే దాంతో ఈక్వల్ క్వాంటిటీగా 1 కప్ కర్రీ తీసుకున్నామంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి. హెల్త్‌కి చాలా మంచిది తెలుసు. బట్ మనం ఏంటంటే ఉప్పు, కారం ఎక్కువ వేస్తాం కాబట్టి ఎక్కువ కర్రీ తినలేము. మనం ఎక్కువ కర్రీ తినాలి అంటే ఉప్పు, కారం, మసాలాలు తగ్గించుకొని మ్యాక్సిమం చాలా తక్కువ వేసుకున్నామంటే రైస్‌తో పాటు కర్రీ కూడా ఎక్కువ తినగలుగుతాము.
ఆఫ్టర్నూన్ లంచ్ కి బగారా రైస్ విత్ మోర్ వెజిటేబుల్స్, రొయ్యలు, పచ్చి గోంగూర కర్రీ, పచ్చి వేరుశెనక్కాయలు ఉంటే ఒలిచి ఉడకపెట్టాను 1 కప్పు, రైతా తీసుకున్నాను 1 కప్పు ఫుల్ గా,